ఇంట్లో ఏదైనా దావత్ ఉంటే ఆ ఇంటి కోడలు చీర కట్టుకోకుండా ఇట్లాంటి లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే ఏదైనా లంగా ఉన్నీస్ ఏదైనా ట్రెండీగా అవుట్ఫిట్ వేసుకొని పోతే కొంతమంది చుట్టాలు ఉంటారు అత్తగారి సైడ్ ఇట్లా కింది నుంచి పై వరకు చూస్తారు ఆమెని రోబో స్కాన్ చేసినట్టు. అట్లాంటి స్కానర్స్ కి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆమె లాంగ్ ఫ్రాక్ లో వస్తే మీకెందుకు, లంగావీలు వస్తే మీకెందుకు, మినీ స్కర్ట్ లో వస్తే మీకెందుకు, మీకేమైనా వస్తున్నదా? వాళ్ళ ఆయనకు లేని బాధ మీకెందుకు? చీరలే కట్క రావాలని ఏమైనా రూల్ ఉందా? లేకపోతే ఆ దావత్ బయట నోటీస్ బోర్డు ఏమైనా పెట్టిర్రా? ఆడవాళ్ళందరూ మహిళలందరూ చీరలోనే రావాలి లేకపోతే మేము ఫంక్షన్లకి రానియమని లేదు కదా. మళ్ళీ వీళ్ళ చూపులన్నీ కొడల మీదనే ఉంటాయి. ఆ ఇంటి ఆడపడుచులు గాని లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన వేరే ఆడపిల్లలు గాని గ్రహాంతవాసి కప్పల్లాగా తయారై వచ్చినా వాళ్ళ వంక కూడా చూడరు. ఒకవేళ చూసినా ఎట్లాంటి నెగిటివ్ కమెంట్స్ పాస్ చేయరు. కోడళ్లు మాత్రం ఎంత ముచ్చటగా చూడముచ్చటగా సాంప్రదాయంగా రెడీ అయి వచ్చినా ఏదో ఒక వంక వెతకనికే తయారవుతారు. రోగమా మీకేమన్నా? మిమ్మల్ని రోగిష్టోళ్ళు అంటారు. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి రోగాలు ఉంటాయి కాబట్టి. ఎందుకు అట్లా పాయింట్అవుట్ చేస్తారు? శాతనైతే కాంప్లిమెంట్ ఇవ్వండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కమెంట్ చేసే రైట్ మీకు లేదు అసలు. ఆమెకు ఆ అవుట్ఫిట్ కంఫర్టబుల్ గా ఉంది, అందులో వచ్చింది. ఫస్ట్ మీ అవతారాలు చూసుకోండి. మీ చీరలకి, మీ నగలకి, మీ గాజులకి, మీ టిక్లీకి అసలు మ్యాచింగే ఉండదు. ఏ గ్రహం నుంచి వచ్చిరో అన్నట్టు తయారై వస్తారు. మళ్ళా ఇంటి కోడల అవుట్ఫిట్స్ పైన జడ్జిమెంటల్ కమెంట్స్ మళ్ళా చండాలంగా.